అత్యంత సంపన్నమైన మహాలక్ష్మి దేవి ఆలయం. భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే మహిమాన్వితమైన ఆలయం. ఆలయంలో బంగారు, వెండి డబ్బుల కట్టలతో తోరణాలు. భక్తులారా, గుడిలో ప్రసాదంగా మీకు ఏమిస్తారు? మహా అంటే లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనం, లడ్లు. అవునులేండి, ఇండియాలో ఎక్కడ పోయినా ఇలాంటివి నైవేద్యంగా ఇస్తూనే ఉంటారు కదా. కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను సైతం ఇవ్వటం ఇప్పటి వరకు చూశాము. భారతదేశంలో హిందూ దేవాలయాలలో విచిత్ర ప్రసాదాలు ఇచ్చే ఒక ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులకు నైవేద్యంగా బంగారం, వెండి ఇస్తుంటారు. నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మి దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం అనే ప్రాంతంలో గలదు. రత్లాం ప్రాంతం బంగారానికి, రత్లమీ సేవ్కు, రత్లమీ చీరలకు ప్రసిద్ధి చెందినది. మండు వేసవి విహారయాత్రకు చక్కటి ప్రదేశం. రత్లంలోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతలకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబు చేస్తారు. ప్రతి ఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం. ప్రత్యేకంగా ప్రతి ఏడాది దీపావళి రోజున మహాలక్ష్మి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని 3 రోజుల పాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగినప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాట. బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో. బాంధవ్ఘర్ పాండవులు వేటాడిన ప్రాంతం. అంత భారీగా విరాళాలు వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంలా తిరిగి ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లం చేరుకోవడం సులభం. ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే ప్రసాదం తీసుకొచ్చుకోండి. రత్లం గురించి, రత్లం సముద్ర మట్టానికి 480 మీటర్ల ఎత్తున మాల్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లం జిల్లాకు హెడ్ క్వార్టర్స్ ఇది. రత్లం అందమైన ఆలయాలకు నెలవు. రత్లం ఎలా చేరుకోవాలి? రత్లం చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో ఉన్నాయి. వాయు మార్గం సమీపాన 104 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కిలోమీటర్ల దూరంలో ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లు కలవు. క్యాబ్ లేదా టాక్సీలలో ప్రయాణించి రత్లం చేరుకోవచ్చు. రైలు మార్గం రత్లంలో రైల్వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదయ్పూర్, కోల్కతా ప్రాంతాల నుండి రెగ్యులర్గా రైళ్లు స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. బస్సు మార్గం, రోడ్డు మార్గం రత్లంకు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం గలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్రాష్ట్ర బస్సులు, టాక్సీలు, క్యాబ్లలో ప్రయాణించి చేరుకోవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.